దేవుని వాక్యాన్ని మనం విందాము. కీ వర్సెస్, మూల వచనాలుగా 3 వచనాలు చదువుకుందాం. మూల వచనాలుగా 3 వచనాలను పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాం. 1వదిగా సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం చదవండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. మరొక వచనాన్ని 46వ కీర్తనలో చదువుకుందాం. 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 3వ వచన భాగం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. 3 వచనాలు చదువుకున్నాం. 3 వచనాలలో ఒక పదం, మొదట మనం చదువుకున్న వచనములో సహాయము అనే మాట దొరికిందా? తర్వాత మనం చదువుకున్న 2వ వచన భాగములో సహాయము లేక సహాయకుడు. తర్వాత 3వ వచన భాగములో కూడా, అనగా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయములో 20-21 వచనములో కూడా అత్యధికముగా చేయ శక్తి గలవాడు. అత్యధికముగా ఏం చేస్తాడు అంటే సహాయము చేస్తాడు. కనుక ఈ 3 వచనాల్లో మనకు సహాయము. ఈ సమయాన మన ధ్యానాంశం ఏంటంటే అత్యధికముగా సహాయము చేయగల దేవుడు. అత్యధికముగా సహాయము చేయగల దేవుడు, అది మన అంశం. ప్రియులారా, మన ధ్యానాంశం ఏంటి? అత్యధికముగా సహాయము చేయగల దేవుడు అని గుర్తుపెట్టుకోండి. మనిషి కూడా సహాయం చేస్తాడా చేయడా? చేస్తాడు. అయితే కొంత చేస్తాడు. దేవుడైతే అధికంగా చేస్తాడు, అత్యధికంగా చేయగలుగుతాడు. మనిషి కొంతకాలం చేస్తాడు, తర్వాత చేయలేడు. దేవుడు ఎల్లకాలము చేస్తాడు, నిత్యము చేస్తాడు. మనిషి కొందరికి చేస్తాడు, కొందరికి చేయడు. దేవుడు అందరికీ ఉపకారి, అందరికీ సహాయం చేస్తాడు. అయితే దేవుడు ఎలా సహాయం చేస్తాడు అనేది 7 సంగతులు మనం ధ్యానము చేద్దాం. దేవుడు ఎలా సహాయం చేస్తాడు? నంబర్ 1, దేవుడు దేవుని కుమారుని ద్వారా అని రాసుకుందాం. మొదటి పాయింట్ ఏంటి? దేవుని కుమారుని ద్వారా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయనను అంటే తన కుమారుని. ఎవరా కుమారుడు? ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకానికి అనుగ్రహించాడు. గొప్ప సహాయం చేయాలని, లోకమంతటికి గొప్ప సహాయం అవసరమైంది గనుక దేవుడు సహాయం చేస్తాడు. ప్రపంచమంతటికి సహాయం ఇది. ఎవరైనా ప్రపంచమంతటికి సహాయం చేసే వాళ్ళు ఉన్నారా? లోకమంతటికి. ఎందుకంటే లోకమంతా ఒక కీడులో ఉంది. ఏ కీడులో ఉంది? నాశనము అనే కీడులో ఉంది. నాశనం అనే కీడు నుంచి నిత్య జీవము అనే గొప్ప సహాయం దేవుడు ప్రపంచానికి ఇవ్వాలి అనుకున్నాడు. ఇవ్వాలని ప్రేమించాడు. ప్రేమించి ఎలా సహాయాన్ని పంపించాడయ్యా అంటే కుమారుని ద్వారా ప్రపంచానికి సహాయం. ఆ కుమారుని లోకానికి పంపించాడు. ఆయన ద్వారా ఈ ప్రపంచానికి జరిగిన కార్యం, ఆ ప్రభువు రావటం, మనందరి కొరకై పొందిన వేదనలు మనం గుర్తు చేసుకున్నాం. పోయిన 29వ తారీఖున కూడా ఆయన శిలువలో పొందిన 7 రకముల, ఎన్నో రకములైన గాయాలు పొందాడు. కానీ అందులో 7 రకములైన గాయాలు మనం ధ్యానం చేశాం. ఒక్కొక్క గాయం వలన ఆయన ఎంత వేదన చెందాడో అదే పనిగా మనం ధ్యానం చేశాం. ఆ రీతిగా బలి అయిపోయి మన కొరకై చనిపోయి సమాధి చేయబడి ఆ ప్రభు మృత్యుంజయుడుగా ఆదివారమున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, స్థలములు సిద్ధపరుస్తున్నాడు. ఆ గొప్ప పరలోకాన్ని, నిత్య జీవాన్ని మనిషి పాపి సొంతం చేసుకోవాలంటే ఒకటే ఒక పని
చేయాలి? హృదయములో విశ్వసించాలి, నోటితో పాపాలు ఒప్పుకోవాలి. అంతే. అనగా మారు మనసు పొందాలి, సువార్తను నమ్మాలి, తద్వారా నిత్య జీవం అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం. కాబట్టి దేవుడు సహాయం చేయడానికి నీకు నాకు సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి ఇంకెవరైనా, ఈ మధ్యాహ్న కాలం వేళ ఇంకెవరైనా నిత్య నాశనానికి, అగ్నిగుండానికి, ఆరని మంటలకు తెలిసి కూడా నరకానికి వెళ్తుంటే ఈ మధ్యాహ్నం దేవుడు, నేను నీకు సహాయకునిగా ఉన్నాను, ఆపత్కాలములో ఆయన మనము నమ్ముకొనదగిన సహాయకుడు అని చదువుకున్నాం. ఆపత్కాలం, నరకమంతా ఆపత్కాలం ఇంకేముందండి? ఆ నరకాగ్ని గుండము నుంచే ఆయన తప్పిస్తూ ఉంటే ఇంకా ఎన్ని సహాయాలైనా ఆయన చేయగలడు. సహాయం చేయగలడు అనే దానికి ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనము నమ్ముకోవడానికి హేతు ఉంది. ఎందుకంటే ఆయన మన కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. కనుక ఇంకా ఈ మీటింగ్లో ఎవరైనా నరకానికి వెళ్తుంటే కారణము నీవే కారణం. నీ పాపాన్ని బట్టి నువ్వు నరకానికి వెళ్ళడం లేదు. ఎవరు కూడా పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళారు. ఎందుకంటే ఏ భేదము లేదు. అందరూ పాపం చేశారు, అందరూ మహిమను పోగొట్టుకున్నారు, అందరూ నరకానికి పాత్రమైన. అయితే పాపానికి విరుగుడు జరిగింది, పరిహారం జరిగిపోయింది. పరిహారము చేసిన ప్రభువును ఎవరైతే హృదయములో చేర్చుకోరో వాళ్ళు నరకానికి వెళ్తారు. పాపాన్ని బట్టి కాదు. ప్రభువును నమ్మనందుకు, ఆ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచనందుకు, పాపాన్ని గురించి పశ్చాత్తాపపడనందుకు, మారుమనస్సు పొందనందుకు, ప్రభువును గుండె అనే గుడిలో చేర్చుకున్నందుకు పాపి నరకానికి వెళ్తాడు. పాపాన్ని బట్టి కాదు. ఎందుకంటే అందరం పాపం చేసిన వారు. అయితే అందరి కొరకు యేసయ్య సిలువలో బలి అయిపోయినాడు, చనిపోయి తిరిగి లేచినాడు. కేవలం నమ్ముకుంటే చాలు, గొప్ప సహాయం దొరుకుతుంది. ఉచితమే, 10 పైసలు ఖర్చు లేదు, కష్టము లేదు. ఖర్చు లేకుండా, కష్టము లేకుండా కైలాసం సొంతం యేసుక్రీస్తు ప్రభు ద్వారా. నమ్ముకున్న వారందరూ నిత్య జీవానికి వారసులయ్యారు. ఈ మీటింగ్లో ఇంకెవరైనా నమ్మకపోతే ఇప్పుడే నమ్ముకోండి. రేపటికి వాయిదా వేయొద్దు. ఎందుకంటే రేపు మనది కాదు, నిన్న మళ్ళీ రాదు. ఇది మీకు అనుకూలమైన సమయం. ఇది నీకు రక్షణ దినం. కనుక 1వది, దేవుడు మనకు గొప్ప సహాయం, అత్యధికమైన సహాయం చేయగలవాడు. నంబర్ 1, దేవుడు తన కుమారుని ద్వారా. 2వది, దేవుని ఆత్మ ద్వారా మనకు సహాయం చేస్తాడు. రోమాపత్రిక చూడండి, 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం టకటకా చదవాలి. 26వ వచనం. రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి. చాలు, ఎంత బాగుందన్నమాట. ఆత్మయు అని సన్నక్షరాలు ఉన్నాయా, లావక్షరాలు ఉన్నాయా? లావక్షరాలు అంటే దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఎంత సహాయం చేస్తాడు అని అడిగితే, ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. నంబర్ 1, దేవుని కుమారుని ద్వారా. నంబర్ 2, దేవుని పరిశుద్ధాత్ముని ద్వారా. దేవుని పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు? బయట లేడు. ఆయన ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకున్నారో వారిలో ఉన్నాడు, వారితో ఉన్నాడు, వారితో ఉన్నాడు. కనుక దేవుని ఆత్మ మనలో ఎంతకాలం ఉంటాడు అంటే, నువ్వు నమ్మిన రోజు నుంచి నువ్వు ఈ లోకాన్ని వదిలిపెట్టేంత వరకు, అనగా నీ చావు వరకు నీతోనే, నాతోనే ఉంటాడు. ఎందుకుంటాడయ్యా అంటే, ఇమ్మానుయేలుగా, దేవుడు మనకు తోడు అని చెప్పబడిన వాగ్దానం ప్రకారం ఆయన మనతో ఎందుకుంటాడంటే సహాయము చేయటానికి. ఎందుకు? మనం బలవంతులమనే బలహీనమనే చెప్పండి. బలహీనులం, అది గుర్తించాలి. చాలాసార్లు మనం గుర్తించాం. నా అంత బలవంతుడే లేడు, నన్ను మించినోడే ఈ గేర్లో లేడు అంటున్నాడు ఒక ఆయన. నన్ను మించినోడు ఈ గేర్లోనే లేడు అంటున్నాడు. కాబట్టి చాలాసార్లు మనలో ఈ భ్రమ ఉంటుంది, నేను చాలా గనుణ్ణి, బలవంతుణ్ణి అని నువ్వు అనుకున్నంత కాలము నీ అంత బలహీనుడేగా ప్రపంచంలో ఉండడు. నా అంత బలహీనుడే లేడు అనుకుంటే నీ అంత బలవంతుడు ఎవరు ఉండు. కాబట్టి దేవా, ఈ ప్రపంచంలో అత్యంత బలవంతుని నేనే అనుకోవాలి. ఎదిగే కొద్దీ అట్లనే అనుకోవాలి. నువ్వు మోస్ట్ సీనియర్ అనుకుంటే మోస్ట్ సిన్సియర్గా అనుకోవాలి. ఏమని? నా అంత బలవంతుడు లేడు అనుకోవాలన్నా చెప్పండి. నా అంత బలహీనుడే లేడు.
నా వయసు 63. ఇంతవరకు నా జీవితంలో ఆర్టీసీ బస్సులో టికెటే పోగొట్టుకోలే. ఎన్నడు. పోయిన ఆదివారం పోగొట్టుకున్నా. పోయిన ఆదివారం సంజామల బస్సు ఎక్కి మధ్యలో ఎవరో బుడ్డలు అంటే ఒక 10 రూపాయలు ఇచ్చుకున్నా. ఆ 10 రూపాయలు ఇచ్చినప్పుడు ఆడబడిపోయిందో ఆ డబ్బులతో పాటు తీసినప్పుడు ఆ పేపర్ పడిపోయింది. ఏదో మధ్యలో చెక్ చేసుకుంటే లేదు. మళ్ళీ కండక్టర్ అడిగి మళ్ళీ కొత్త టికెట్ కాబట్టి నేను 63 ఏళ్ళ పెద్ద మనిషిని, టికెట్ ఎప్పుడు పోగొట్టుకోనని గ్యారెంటీ లేదు. బలహీనం. ఎక్కడైనా బలహీనత ఉంటుంది. వెర్రితనం అనేది మనలో కొన్నిసార్లు కనబడుతుంది. అందుకే పాతకాలం ఒక సామెత ఉంది, ఎంత మంచి గొల్లవానికైనా యాపకాయ ఎంత వెర్రితనం ఉంటుంది అంట. మంచి గొల్లోడే, లెక్కలు బాగొచ్చు, గొర్రెలు గుర్తుపడతాడు. 300 గొర్రెలు కాదు, 1000 గొర్రెలున్నా ఏ గొర్రె మిస్ అయిందో కనుక్కోగలుగుతాడు. అంత శక్తి ఉంటుంది గొల్లవానికి. అదే సందర్భంగా వేపకాయ అంత వెర్రితనం కూడా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఒక శాస్త్రవేత్త ఉండేవాడు, ఐన్స్టీన్ అని. చాలా గొప్ప శాస్త్రవేత్త. ఆయన లేకుండా ఫిజికల్ సైన్సే లేదు, ఫిజిక్సే లేదు అంటున్నారు. అంత మహాభౌతిక శాస్త్రవేత్త కూడా ఒకసారి తెలివి తక్కువతనం చేశాడు. ఏం చేశాడంటే వడ్రంగిని పిలిచాడంట, కార్పెంటర్ పిలిచి, అయ్యా మా ఇంట్లో 2 పిల్లులు ఉన్నాయి. ఏమున్నాయంట? ఒకటి పెద్ద పిల్లి, ఒకటి ఇంకా పెద్ద పిల్లిగా చిన్న పిల్లి. ఒకటి పెద్ద పిల్లి, ఒకటి చిన్న పిల్లి. రాత్రి ఆ 2 పిల్లులు పడుకోవడానికి ఒక బాక్స్ చేయాలి. ఆ బాక్స్ లో 2 రంధ్రాలు వేయాలి. పెద్ద పిల్లి లోపలికి వెళ్ళడానికి పెద్ద రంధ్రం, చిన్న పిల్లి లోపలికి వెళ్ళడానికి చిన్న రంధ్రం ఏమన్నాడంట. అప్పుడు కార్పెంటర్ అన్నాడంట, సార్ బాక్స్ ఒకటే కదా, 2 పిల్లులు ఒకే బాక్సులోనే కదా పడుకుండేది. పెద్ద పిల్లి పోవడానికి పెద్ద రంధ్రం అన్నావు, ఇంకా చిన్న పిల్లి కూడా అదే రంధ్రంలో పోతుంది కదా, మరి దానికి చిన్న రంధ్రం ఎందుకంటే అప్పుడు తలగోకున్నా. అవునే చూడండి, భౌతిక శాస్త్రవేత్త, అసలు ఫిజిక్స్కే పితామహుడు ఎంత అంత తిక్క మాటలు మాట్లాడినాడు. కాబట్టి మనం కూడా అనుకుంటాం చాలా పెద్ద శాస్త్రవేత్తలమని. ఎక్కడో వెరితనం ఉంటుంది అని గ్రహించాలి. అది మనకెంతో బలం. ఈ భాగములో బలహీనతను మన బలహీనతను దేవుడు ఎరుగు. దేవా నేను బలహీనుణ్ణి, నా చేత కాదయ్యా అంటే తగిన సహాయం. ఎంత సహాయం అంటే మన పక్షాన ఆయన తండ్రి దగ్గర మూలిగి చెప్పశక్యము గాని మూలుగులతో మనకు సహాయాన్ని పంపిస్తాడట. ఎంత గొప్ప సహాయం అండి. దేవా నీ ఆత్మ ద్వారా నాకు సహాయం కావాలయ్యా అని అడిగేదే నీ వంతు అన్నమాట. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. కాబట్టి సహాయం పొందటము లేదంటే ఆయన ఇవ్వక కాదు, ఆయన ఇవ్వడానికి రెడీ. మనం అడగవలసిన రీతిగా అడగక పొందక ఉన్నాము. ఈ సంవత్సరం అత్యధిక సహాయం చేయగల దేవుణ్ణి గుర్తిరిగి దేవుని నుంచి మనం అత్యధికమైన సహాయాన్ని పొందాలి అనేది సంవత్సరం వాగ్దానంగా మనం కలిగి ఉందాము. 1వది దేవుని కుమారుని ద్వారా, 2వది దేవుని ఆత్మ ద్వారా, 3వదిగా దేవుని వాక్యము ద్వారా సహాయం. 107వ కీర్తన 20వ వచనం చూడండి. 107:20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. తన వాక్కును పంపి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎలా సహాయం చేస్తాడయ్యా అని అడిగితే దేవుడు తన వాక్యము ద్వారా సహాయం చేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా సహాయం కావాలంటే వాక్యం దగ్గరికే పరిగెత్తుకుని వెళ్ళాలి. నేను విశాఖపట్నంలో చింతలపల్లి అనే మండలానికి వెళ్ళాను. అక్కడ 87 సంఘాలు ఉన్నాయి, పేద సంఘాలు. కొన్ని సంఘాలు దర్శిద్దామని మోటార్ సైకిల్ మీద బయలుదేరాము. నేను, అక్కడ దైవ సేవకుడు ఇనాక్ గారు. అక్కడ సంఘాలలో సువార్థికులు ఉంటారు, 87 మంది సువార్థికులు ఉన్నారు. ఆ 87 మంది సువార్థికులు గృహాలు ఎట్లా దర్శిస్తారంటే సైకిళ్ళ మీద కాదు, మోటార్ సైకిళ్ళ మీద కాదు, ఇప్పటికీ గుర్రాలు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే పైకి ఎక్కాలి, లోపలికి దిగాలి, కాబట్టి బండి మీద ప్రాబ్లం అని గుర్రాల మీద ఇప్పటికి తిరుగుతారు వాళ్ళు. అయితే నేను గుర్రం మీద పోలేదులే. కొన్ని సంఘాలు దర్శించడానికని బండి మీద తిరుగుతూ ఒక సంఘాన్ని దర్శించి, అయ్యా మీరు ఏం చేస్తారంటే సేవకున్నండి అన్నాడు. ఏం పేరంటే కొండబాబు అన్నాడు. ఈ సాక్ష్యం ఒక 10 నిమిషాలు చెప్పు అంటే, సార్ నేను ప్రభువున్న మీ సేవలో ఉండగా నా భార్యకు నాకు దేవుడు 2 పిల్లల్ని ఇచ్చాడు. ఒకే సంవత్సరం 2 పిల్లలు చనిపోయినారు. అప్పుడు అనిపించింది, ఈ దేవుడు వద్దు, ఈ సంఘం వద్దు, ఈ సేవ వద్దు, ఈ ఆరాధన వద్దు, చచ్చిపోదాం అనిపించింది. నా భార్యను పొలానికి పంపించి ఆమెకు చెప్పకుండా 1 కేజీ మటన్ ఆ క్యారియర్ నిండా పెట్టుకున్నాడట. చచ్చిపోయేటోళ్ళు కూడా తిని చచ్చిపోతారు చూడండి. చికెన్ అంటే ఎంత ఇష్టము, దాని నిండా చికెన్ పెట్టుకొని 1 పీపా నిండా సారాయి కొనుక్కొని ఇక్కడ 1 క్యారియర్, ఈ ఈతలో 1 పీపా పెట్టుకొని కొండెక్కినాడంట. పెద్ద కొండెక్కి ఫుల్గా తిని తాగి దూకి చచ్చిపోవాలని తిన్నాడు.
తాగినాడు కూడా, తాగి కొండెక్కినాడంట. కొండెక్కినప్పుడు ఒక మాట అనిపించింది, చచ్చిపోతున్నా, దేవుని వాక్యం చదువుకొని చచ్చిపోదాం అనుకున్నాడు. అది ఎంత మంచి ఆలోచన వచ్చింది. దేవుని వాక్యం చదువుకొని చచ్చిపోదాము అనుకున్నాడు. దేవుని వాక్యం చదువుకోపో, దేవుని వాక్యం చదువుకోపో అని లోపల ఒక పీడ కలిగితే పీపా గీపా అంతా అన్ని పెట్టి నేరుగా ఇంటికి వచ్చేసి, ఇంట్లో చూరులో బైబిల్ ఉంటే బైబిల్ ఎలా ఓపెన్ చేసినాడంట. ఆయన చెప్పింది చేస్తేనే యోబు గ్రంథం వచ్చిందంట. యోబు గ్రంథం 1వ అధ్యాయము 2 అధ్యాయాలు చదివినాడంట. 1వ అధ్యాయం 2 అధ్యాయాలు చదవగానే కళ్ళు తెరవబడ్డాయి. అయ్యో, నాకు 2 కుమారులు పోతేనే నేను చచ్చిపోవాలనుకున్నానే. యోబుకు 10 మంది పిల్లలు పోయినారు. 10 శవాలను ఒకే రోజున ఆయన సమాధి చేసుకున్నాడు. దేవుని మీద కోపపడలేదు, దేవుని మీద ఆయాసపడలేదు, దేవుని స్తుతించాడు. ఆ తర్వాత మళ్ళీ 10 మంది పిల్లలను దేవుడు ఆయనకివ్వగా తృప్తిగా జీవించాడు, దేవుని ఘనపరిచాడు. కనుక దైవ గ్రంథములో చోటు చేసుకున్నాడు యోబు. నాకు 2 పిల్లలే కదా పోయింది, దేవునికి స్తోత్రాలు చెల్లించి ఆయన కొరకు బ్రతికితే దేవుడు మళ్ళీ ఇస్తాడు కదా అని ఆ 2 అధ్యాయాల ద్వారా ఆదరణ పొంది ప్రభువును స్తుతించి ఆరాధించి మందిరానికి వెళ్ళి మందిరంలో మోకరించి ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చాడట. ఇంటికి వచ్చి తన భార్యతో ఆ సాక్ష్యాన్ని పంచుకుంటే ఇద్దరు కలిసి ప్రభువుని ఎంతగానో స్తుతించి ఆ తర్వాత ప్రభువుని సేవిస్తుండగా దేవుడు వారికి మళ్ళీ 4 పిల్లల్ని ఇచ్చినాడని. ఆ 4 పిల్లలు తాను ఇప్పుడు ఆ కొండల్లో విస్తారమైన సేవ చేస్తున్నాడట. ఎంత మంచి దేవుడు మన దేవుడు. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో అది నాకు నెమ్మదినిచ్చు. కాబట్టి ఏదైనా నీ జీవితంలో కష్టము నష్టము కలిగినప్పుడు కొండ మీదకి కాదు పోవాల్సింది, చికెన్ క్యారెట్ తీసుకుని కాదు పోవాల్సింది. చికెన్ క్యారెట్ కాదంటే మటన్ క్యారెట్ అనుకునేరు. పీపాలతో సారాయి దాగి కాదు చావాల్సింది, ఫ్యాన్లకు ఉరేసుకోవడం కాదు, రైలు ట్రాక్ మీద పడుకొని చావడం కాదు, పాయిజన్ దాగి చావడం కాదు, కిరసనాలు పోసుకొని అంటించుకోవడం కాదు. ఎవరికి రావు సమస్యలు, ఎవరికి రావు బాధలు. ఆయన తన వాక్కును కొండబాబు దగ్గరికి పంపించాడు. ఆ వాక్కు ద్వారా దర్శించినాడు, కొండబాబును బాగు చేశాడు, సంఘాన్ని బాగు చేశాడు. నీవు నేను కూడా అంతే. మన చేతిలో చిన్న గ్రంథం ఉంది. ఈ గ్రంథం దగ్గరికి పరిగెత్తండి, ఈ గ్రంథం దగ్గరికి పరిగెత్తండి. ఈ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఎవరినైనా ఆదరించగలడు. కాబట్టి దేవుడు తన సహాయాన్ని ఎలా పంపిస్తాడయ్యా అని అడిగితే మొదటి మాట ఏంటండి? దేవుని కుమారుని ద్వారా. రెండవది దేవుని ఆత్మ ద్వారా. మూడవది దేవుని వాక్యము ద్వారా. నాలుగవది దేవుని ప్రజల ద్వారా. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 29వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 11:29. దేవుడు దేవుని ప్రజల ద్వారా. 11:29. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు దేవుని ప్రజల ద్వారా. నీ స్థానిక సంఘం కావచ్చు, బయట సంఘము కావచ్చు, ఆ సంఘస్థుల ఆతిథ్యము కావచ్చు, ఆ సంఘస్థుల ప్రసంగము కావచ్చు, ఆ దేవుని ప్రజల పైసలు కూడా కావచ్చు. కాబట్టి సహాయం అంటే ఎప్పుడు పైసలే అనుకోవద్దు, రూపాయలు కూడా కావచ్చు, అవునా కదా, డాలర్లు కూడా కావచ్చు, పరిచర్య కావచ్చు, ప్రసంగము కావచ్చు, పలకరింపు కావచ్చు. ప్రజలను దేవుడు వాడుకుంటాడు. అందుకోసమే మన చుట్టూ ఆయన ప్రజలను పెట్టాడు. నీకు ఒక స్థానిక సంఘాన్ని పెట్టాడు. ఆ సంఘము ఎప్పుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. సహాయం చేయడానికి సంఘస్థులు కూడా సిద్ధంగా ఉండాలి. ఆ సహాయము అలాగున తన ప్రజల ద్వారా దేవుడు పంపిస్తాడు. ఆ సహాయం మాట సహాయం కావచ్చు, పరిచర్య సహాయం కావచ్చు, ప్రార్థనా సహాయం కావచ్చు, పైసల సహాయం కావచ్చు, భోజన సహాయం కావచ్చు. ఏ రీతి అయినా ఇక్కడ వారికి పైసలు అవసరమైంది. దేవుడు ఆ యూదయలో కరువులో ఉన్న వారికి అంతియోక్య వారు సహాయాన్ని పంపించారు. కాబట్టి దేవా, నీవు నాకు సహాయం చేయడానికి నీ కుమారుడు నాకున్నాడు, నీ ఆత్మ నాలో ఉన్నాడు, నీ వాక్యము నాకు అందుబాటులో ఉంది, నీవిచ్చిన సంఘము నాకుంది, నీకు స్తోత్రములు అని ఆ సంఘము ద్వారా సహాయాన్ని పొందటానికి నీవు యోగ్యుడు కావాలి. సంఘానికి అందుబాటులో ఉంటే సంఘము ద్వారా సహాయము అందుతుంది. అసలు నువ్వు సంఘానికే రావు, అసలు సంఘములో ఉన్నావా లేదా సంఘానికే తెలియదు. ఎలా సంఘం నీకు సహాయం చేస్తుంది? కాబట్టి నీ అవసరత సంఘానికి తెలియాలి. సంఘం ప్రార్థిస్తుంది, ఎంతవరకైనా సహాయం చేయడానికి ముందుకు వస్తుంది, రావాలి కూడా. సంఘం ఆ పని మీద ఉండాలి. ఇది ఎన్నవ సహాయము చెప్పండి? 4వ సహాయం. చూడండి, 5వది దేవుడు ఎలా సహాయం చేస్తాడు. 5వ మోడ్ కారకం దేవుని యొక్క సృష్టి ద్వారా. దేవుడు దేవుని సృష్టి ద్వారా సహాయం చేస్తాడు. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం చూడండి. రాజులు మొదటి గ్రంథం
17వ అధ్యాయము 4వ వచనము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అతడికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి. కాకోలము అంటే అదేం జంతువు? ఏమా కాకోలం అంటే ఏమి? అదొక కులమా? కాకోలం అంటే ఇంగ్లీష్ లో రావెన్స్ అని ఉంది, అంటే పెద్ద కాకులు, కొంచెం పెద్ద సైజు కాకులు ఆ ప్రాంతంలో రావెన్స్ అంటారు. క్రో అంటే కాకి, రావెన్ అంటే కొంచెం పెద్ద కాకులు. కాబట్టి దేవుడు కాకులను వాడుకున్నాడు సహాయం చేయటానికి. కాబట్టి దేవుడు తన సృష్టిని వాడుకుంటాడు. మీరే చెప్పండి, ఎవరిని ఎలా వాడుకున్నాడో? యోనాకు బుద్ధి చెప్పడానికి ఎవరిని వాడుకున్నాడు? చేప అంటే చిన్న చేప అనుకునేది, మనం తింటాం కదా వట్టి చేపలు, ఆ సైజు చేప కాదు. ఏం చేప అది? పెద్ద తిమింగలం, బ్లూ వేల్ లాంటిది అన్నమాట, పెద్ద తిమింగలం. దేవుడు వాడుకున్నాడు. యోనాకు బుద్ధి చెప్పడానికి చేపను వాడుకున్నాడు. ఏలియాకు ఆహారం పెట్టడానికి కాకులను వాడుకున్నాడు. బిలాముకు బుద్ధి చెప్పడానికి గాడిదను వాడుకున్నాడు. ఇప్పుడు చెప్పాలి, సోమరికి బుద్ధి చెప్పడానికి ఎవరిని వాడుకుంటాడు? సోమరి చీమను వాడుకుంటాడు కదా. చిన్న చీమ తకెట్ట పెట్టి బరువు వేయండి, ఎంత బరువు ఉంటుందో? చీమ బరువు ఎంత? 1 గ్రాము కూడా ఉండదు. గ్రాములో ఎక్కడో మిల్లీగ్రాము. చిన్న చీమను దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు, నీకు సహాయం చేయాలన్నప్పుడు, చీమ భూమి మీద అత్యంత చిన్నది, విశ్వములో అత్యంత పెద్దది. సూర్యుడిని కూడా దేవుడు వాడుకున్నాడా లేదా? యెహోషువకు విజయాన్ని ఇవ్వడానికి వాడుకున్నాడా లేదా? సూర్యుడా నీవు అయ్యాలోనులో ఆగుము, చంద్రుడా నీవు గిబియోనులో ఆగుము అంటే సృష్టి ఆగిపోయింది. సూర్యుడు చంద్రుడు ఆగిపోయినాడు. కాబట్టి ఇక్కడ రాసుకోండి క్యాప్షన్, దేవుడు చిన్న చీమ మొదలు పెద్ద సూర్యుని వరకు సృష్టిని వాడగలడు. నీ కోసం, నా కోసం అని రాసుకోండి, ఇంకా బాగుంటుంది. నా కోసం అంటే మరి ప్రభుదాస్ కోసం అని రాసుకుంటారు, నా కోసం అంటే మీకోసం. నా కోసం చిన్న చీమ మొదలు పెద్ద సూర్యుడిని కూడా మన కొరకు దేవుడు వాడుకుంటాడు. ఎంత నమ్మదగిన మాట! వాడినాడా లేదా? వాడుకున్నాడు. సృష్టి అంతా మన కోసమే. ఏది కూడా తన కోసం బ్రతకదు. కోడి తన కోసం బ్రతుకుతుందా? చెప్పండి, ఎవరి కోసం బ్రతుకుతుంది? పాస్టర్ల కోసం. అవునా కదా? పాస్టర్లు ఎక్కువ తినేది ఏంటి? అసలు పాస్టర్ను చూస్తేనే కోడి పారిపోతుంది, ఆడబట్టుకుని తింటాడు అని. అట్లా అయిపోయినారు ఇప్పుడు కదా. పట్టు నిండా కోళ్ళే ఉంటాయి. కాబట్టి దేవుడు మన కొరకే. ఏ పక్షి కూడా తన కోసం బ్రతకదు, ఏ జంతువు కూడా తన కోసం బ్రతకదు. ఈ ప్రపంచంలో ఒకే జీవి తన కోసం బ్రతికేది. ఏ జీవి? మనమే. మన కోసం బ్రతికేది. మనం కూడా మన కోసం బ్రతకకూడదు, ఇతరుల కోసం, ప్రభు కొరకు బ్రతకాలి అని సృష్టి మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడో ఎన్ని విధాలుగా చెప్పుకున్నాం చెప్పండి. నంబర్ 1, దేవుని కుమారుని ద్వారా. నంబర్ 2, దేవుని ఆత్మ ద్వారా. నంబర్ 3, దేవుని వాక్యం ద్వారా. నంబర్ 4, దేవుని ప్రజల ద్వారా. నంబర్ 5, దేవుని సృష్టి ద్వారా. నంబర్ 6, దేవుని శత్రువుల ద్వారా. దేవుడు శత్రువులను కూడా వాడుకుంటాడంట. ఇది పెద్ద మర్మం, ఇది చాలా గొప్ప వండర్, వింత. 23వ కీర్తనలో చూడండి, 23వ కీర్తన 5వ వచనం, 23:5. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్న. శత్రువుల ఎదుట గొప్ప సహాయం, భోజనం. శత్రువులను కూడా దేవుడు మనకు సహాయకరంగా వాడుకోగలడు, అనుమానం ఏమీ లేదు. నువ్వు ప్రార్థన చేయాలంతే, ఆ శత్రువులనే వాడుకుంటాడు. ఏ శత్రువులైతే బబులోనుకు మోసుకొని పోయినారో, బబులోనులో వారిని దాసులుగా చేసుకున్నారో, ఆ రాజే ప్రకటన చేస్తున్నాడు, యెహోవా లాంటి దేవుడు లేడు. అసలు దేవుడు ఉన్నాడంటే ప్రపంచానికి ఆయనే దేవుడు అని బబులోను రాజు, శత్రు రాజే ప్రకటన చేశాడు. అలాంటి ప్రార్థనలు చేశారు దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు. మనం కూడా ఒకరోజు మోడీ ఢిల్లీలో సాక్ష్యం చెప్పాలి, దేవుడు అంటే ఒకే దేవుడు, ఆయనే యేసయ్యా అని మోడీ పార్లమెంట్లో ప్రకటించాలంటే వినోద్ ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. రవి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. కళ్యాణం చేయాలా? కళ్యాణం చేసుకొని ప్రార్థన చేయాలి, ఇద్దరు కలిసి. అవునా కాదా? కాబట్టి కుటుంబముగా భర్త, భార్య, పిల్లలు ఏకమై భారతదేశం అంతా, దేవా ఎవరైతే మాకు శత్రువుగా మమ్మల్ని పరిపాలిస్తున్నారో, ఏ శత్రువు యొక్క దాస్యములో మేమున్నామో ఆ శత్రు రాజు నీవే దేవుడవని గుర్తించి, నీవే దేవుడవని ప్రకటించేలాగున నీవు చేయగలవు. ఆనాడు నెబుకద్నెజర్ను వాడుకున్నావు. అలాగే అయ్యా మేము యెరూషలేములో
మందిరాన్ని బాగు చేసుకుంటాం, పట్టణాన్ని బాగు చేసుకుంటాం, మాకు పర్మిషన్, మాకు లైసెన్సీ, అవసరమైతే మాకు వస్తువులు కూడా దయచేయి అని ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు ఎవరిని వాడుకున్నాడండి? అన్యరాజును వాడుకున్నాడు. నెహెమ్యా ప్రార్థన విని ఒక అన్యరాజును వాడుకొని పర్మిషన్ ఇచ్చాడు, లైసెన్స్ ఇచ్చాడు, తాకీదులు ఇచ్చాడు, వస్తువులు కూడా ఇచ్చాడు. దేవుని పట్టణము కట్టబడింది, గోడలు కట్టబడినాయి. శత్రువుల ఎదుట, నెబుకద్నెజరు ఎదుట భోజనం, అన్య రాజు ఎదుట భోజనం, సహాయం ప్రజలు పొందారు. గనుక ఎవరైతే నీకు కీడు చేస్తున్నారో రేపు వారే నీకు అన్నం పెట్టేలాగున చేస్తాడు. వారే నీ దేవుడు, మా దేవుడు అని వారే చెబుతారు. అయితే మనం చేయవలసిన పని మనం చేయకుండా అలా ఎక్స్పెక్ట్ చేయడానికి వీలు లేదు. మనం చేయవలసిన పని ఒకటే, అడుగుడి, ఏం చేయాలి? ఇవ్వడు. వెదకుడి, తట్టుడి. అడగవలసిన వాటిని అడగాలి, వెదకవలసిన వాటిని వెదకాలి, తట్టవలసిన వాటిని తట్టాలి. చేయవలసిన 3 పనులు చేయకుండా దేవా నాకు గొప్ప సహాయం చేయాలి అంటే చేయగల దేవుడు కూడా ముందుకు రాడు. కనుక దేవుడు తన సహాయాన్ని ఎన్ని విధాలుగా మనకు చేస్తాడో 6 సంగతులు మనం చదివాము. 7వ సంగతి కూడా చూడండి. దేవుడు దేవుని దూతలను వాడుకుంటాడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడండి? దేవుడు తన దూతలను, ఆది నుంచి దేవుడు దూతలను వాడుతూనే ఉన్నాడు. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు అడుగడుగున దేవుడు దూతలను వాడుతూనే ఉన్నాడు. కనుక మన చుట్టూ మనకు తెలియని ప్రపంచం ఒకటి ఉంది అని మనం క్రిస్మస్ రోజున ధ్యానం చేశాం. క్రిస్మస్ రోజున ఏం ధ్యానం చేశాము? ABC ఆఫ్ క్రిస్మస్. A ఫార్ ఏంజల్స్, B ఫార్ బోనాంజా, C ఫార్ చైల్డ్, A ఫార్ ఏంజల్స్ ఆఫ్ హెవెన్, B ఫార్ బోనాంజా ఆఫ్ హెవెన్, C ఫార్ చైల్డ్ ఆఫ్ హెవెన్. పరలోకపు దూతలు, పరలోకపు బహుమానం, పరలోకపు శిశువు అని 3 సంగతులు మనం ఆ రోజు ధ్యానం చేస్తూ, దేవుని దూతలు మన చుట్టూ ఉన్న అదృశ్య ప్రపంచం, మనకు తెలియని ప్రపంచం మన చుట్టూ ఉంది. దేవుని దూతలు అనే ప్రపంచము అని 7 సంగతులు ఆ రోజు ధ్యానం చేశాం. దేవుడు తన దూతలను, దేవుని దూతలను మనకు సహాయకరంగా వాడుకుంటాడు. ఎలా? మనకు సహాయము దేవుడు వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడో గతంలో చెప్పిన 7 మాటలే మళ్ళీ గుర్తు చేస్తాను, త్వరగా ముగిస్తాను. చూడండి, మొట్టమొదటిగా దేవుడు తన దూతలను వాడుకునే విషయములో, మనకు సహాయకరంగా వాడుకునే విషయంలో నంబర్ 1 లూకా సువార్త 1:28 చూడండి, చదవండి. లూకా 1:28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. నంబర్ 1 కమ్యూనికేటింగ్, సమాచారము చేరవేయటములో దేవుడు దూతలను వాడుకుంటాడు. అత్యవసర సమాచారం, ఎమర్జెన్సీ న్యూస్ మరియమ్మకు అందాలి, యోసేపుకు అందాలి, ప్రజలకు అందాలి. కాబట్టి మరియకు దూత ద్వారా, యోసేపుకు దూత ద్వారా, కాపరులకు చెప్పండి దూత ద్వారా. లూకా 1:2-11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని కాపరులకు దూత ద్వారా, అక్కడి ప్రజలకు దూతల ద్వారా. లూకా 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఆనాటి ప్రపంచానికి దూత ద్వారా సమాచారం. కాబట్టి కమ్యూనికేటింగ్ వ్యవస్థ, కమ్యూనికేటింగ్ అనేది గొప్ప సహాయం, సమయోచితమైనటువంటి సహాయం, సమాచారం దేవుడు దూత ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మీకు ఎప్పుడైనా సమాచారం కావాలంటే గూగుల్లో వెతకండి, దానికంటే ముందుగా ప్రార్థన చేయండి. దేవుడు ఒక దూతను వాడుకుంటాడు. ఆ దూత గూగులే కావచ్చు, అవునా కాదా? ఆ దూత ఒక సేవకుడు కావచ్చు, ఆ దూత ఒక ప్రసంగికుడు కావచ్చు, ఆ దూత ఒక బైబిల్ కాలేజ్ క్లాస్ కావచ్చు. ఆ సమాచారం నీకు చేరవచ్చు. దేవుని హృదయంలో ఉన్న సమాచారం నీకు దేవుడు తన దూత ద్వారా నీకు పంపించవచ్చును. ప్రార్థన చేస్తే దేవుడు నడిపిస్తాడు. గనుక దేవా నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ పరిస్థితుల్లో నాకు ఆలోచన కావాలి, ఆయన ఆలోచన ఇస్తాడు. ఆయన ఎవరు? ఆలోచనకర్త కదా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. కాబట్టి ఆయన దగ్గర కావలసినంత సమాచారం ఉంది. గూగుల్లో సమాచారం ఉన్నమాట వాస్తవమే. ప్రార్థన చేస్తే
ఆ గూగుల్లో నుంచే నీకు అవసరమైన ఒక సమాచారం దేవుడు గూగుల్ వ్యవస్థ ద్వారా గూగుల్లో ఒక దూతగా దేవుడు వాడుకోవచ్చు. ఒక మధ్యరాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా రేపు కాలిఫోర్నియాలో ఒక పెద్ద చర్చిలో వాక్యం చెప్పాలి, అసలు ఏం చెప్పాలో నాకు సరైన ఆలోచన దొరకట్లేదు దేవా అని రాత్రి చాలా ప్రార్థన చేసుకున్నాను. తెల్లారితే పెద్ద చర్చి, అమెరికా వాళ్ళు, చాలా జాగ్రత్తగా చెప్పాలి, ఏం చెప్పాలి దేవా అని రాత్రి అలా ప్రార్థన చేసుకొని దేవా నీ గైడెన్స్ నాకు దయచేయి, నన్ను నడిపించు చక్కగా అని అలా ప్రార్థన చేసుకుని ఎందుకు ఆ రూములు అట్లా తిరుగుతుండగా అక్కడ కొన్ని పుస్తకాలు ఉంటే ఆ పుస్తకం దగ్గరికి వెళ్ళి ఒక పుస్తకం ఇట్లా లాగినాను, తీసి ఓపెన్ చేస్తే దాంట్లో కొన్ని మాటలు దొరికినాయి. ఆ మాటలు ఆ ప్రసంగానికి ఉపోద్ఘాతంగా ఉపయోగించినప్పుడు ఆ ప్రసంగం చాలా రక్తి కట్టింది. ఆ ప్రసంగం విన్న తర్వాత అంతవరకు సంఘములో ఆలోచన లేదు నన్ను మళ్ళీ వాడుకోవాలని. అది విన్న తర్వాత మళ్ళీ 3 మీటింగులు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అలాగున్న 4 ప్రసంగాలు చేసి బయటకు వచ్చినప్పుడు సంఘ పెద్ద నాకు ఒక కవర్ చేతులు పెట్టాడు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అది ₹1,00,000. దేవుడు ఎంత సహాయం చేశాడో చూడండి. మందిరం మొండి గోడలు వేసుకుని ఉంది, పైన కప్పు వేసుకున్నాం కానీ మిగతా పనులు అయిపోలేదు, చాలా పని మిగిలింది దేవా సహాయం కావాలి అన్నప్పుడు అలాగున్న చిన్న కానుకలు దేవుడు ఇవ్వగా తెచ్చి వాటిని వినియోగించినప్పుడు పని పూర్తి అయి ప్రతిష్ట పూర్తి అయి ₹50,000 మిగిలిందండి. చూడండి సహాయం ఎలా వస్తుందో, దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో నువ్వు అడగాలి అంతే, ఆయన ఇస్తాడు. ఎలా ఇస్తాడో? నంబర్ 1 దూత ద్వారా సహాయాన్ని పంపిస్తాడు. నంబర్ 1 కమ్యూనికేటింగ్. నంబర్ 2 చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. అతడు ఈ సంగతిని గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది అని క్లారిఫైయింగ్. అనుమానంతో ఉన్నాడు, సమస్యతో ఉన్నాడు, సంఘర్షణతో ఉన్నాడు. ఇప్పుడు తనకేం కావాలి? క్లారిఫికేషన్ కావాలి. దేవుని దగ్గర రాత్రంతా ప్రార్థన చేశాడు కాబోలు. దేవుడు దూతను పంపించి సమస్యకు క్లారిఫికేషన్, పరిష్కారము. 1వది సమాచారము, 2వది పరిష్కారము. మన సమస్యలకు పరిష్కారము దేవుడు తన దూత ద్వారా. ఆ దూత పరలోకపు దూత కావచ్చు, పరలోకపు సేవకుడు కావచ్చు, బోధకుడు కావచ్చు, నీ తల్లే కావచ్చు, నీ తండ్రే కావచ్చు, నీ తమ్ముడే కావచ్చు, ఒక దూతలాగా దేవుని చేత పంపబడవచ్చు నువ్వు దేవుని ఆశ్రయించితే. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అనే గొప్ప వాగ్దానం 46:1 మనం చదువుకున్నాం. కనుక దేవుడు క్లారిఫికేషన్ ఇస్తాడు, మనకు పరిష్కారం ఇస్తాడు, భయాన్ని తొలగించి అభయాన్ని ఇస్తాడు. 1వది కమ్యూనికేటింగ్, 2వది చెప్పండి క్లారిఫైయింగ్, 3వది చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. మత్తయి 2:13. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపో. కేరింగ్, భద్రపరచుట. 1వది సమాచారం ఇచ్చుట, 2వది పరిష్కరించుట, 3వది భద్రపరచుట. మరి అమ్మా యోసేపు కుమారుడైన యేసయ్యని చంపాలని హేరోదు ప్లాన్ వేసుకున్నాడు. మీరు బేత్లెహేములో ఉండకూడదు, లేవాలి, వెళ్ళాలి, పారిపోండి అని దూత వారికి సెక్యూరిటీ, సేఫ్టీ మెజర్మెంట్స్ ప్రకటించాడు, భద్రతను కలగచేశాడు. గనక మన చుట్టూ మనకు తెలియకుండానే దూతలు మనల్ని కాపాడుతూ ఉంటారు. కాపుదల. పొలములో, అవునా, ఇంట్లో ఒంటరిగా పని చేసుకుంటూ ఉంటావు, బస్సులో ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటావు, ట్రైన్లో ఒంటరిగా వెళ్తూ ఉంటావు కాబోలు, లేక పొలములో ఆడబిడ్డగా ఒంటరిదానిగా ఉంటావు. నీకు తెలియదు ఎక్కడ ఎవడు పొంచుకొని ఉంటాడో. నీ ప్రక్కన దూతలు దేవుడు కావలి ఉంచాలి అంటే అడుగు. నీకు తెలియదు, నీ చుట్టూ దూతలు ఉంటారు, కాపాడుతూ ఉంటారు. చీకటిలో, ఒంటరితనములో, పొలములో, ప్రయాణములో, మన డ్రైవింగ్ లో కూడా మనకు తెలియకుండానే దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇంత చక్కగా డ్రైవ్ చేసినానని మనల్ని మనం మెచ్చుకోకూడదు. నీ పక్కన దూత ఉండి ఆ సమయానికి బ్రేక్ దగ్గర సహాయం చేసినాడు, గేర్ దగ్గర సహాయం చేసినాడు, నీ కారు ముందు నీకు తెలియకుండానే కారు ఆగేటట్టుగా చేసినాడు. అబ్బా ఏమి నడిపినా నేను అనుకుంటుంటావు. తిక్క నీకు, నీ తిక్క కుదరాలంటే అర్థం చేసుకో. మన స్టిల్లు కాదు, అబ్బో మన స్టిల్లు బట్టి చాలా స్టైల్ పడుతూ ఉంటాం. మనకు తెలియకుండానే దూతలు మన బలహీనతను చూచి మనకు సహాయం చేస్తున్నారు.
మూడవదిగా కేరింగ్. కనుక ఒంటరిగా ఉన్నప్పుడు ఆడపిల్లలు మెయిన్ గా మీరే, మగపిల్లలు ఇంకా మెయిన్ గా మీరే. అదే మరి అంత గట్టిగా అంటే ఎవరు ఎట్లా చేస్తారో తెలియదు, ఎవరు ఎట్లా పాడైపోతారో తెలియదు. గనుక సమస్యలు పంచుకొని ఉంటాయి. గనుక ఎక్కువ ప్రార్థన చేసుకోండి దేవుని భద్రత కొరకు. దేవా నాకు కాపుదల కావాలి. ఒంటరిగా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చదువులో, హాస్టల్లో, కాలేజీలో దుష్టుడను మనపుట్టకుండా నువ్వు దూతలు కావలు పెట్టు. ప్రభు సహాయం చేస్తాడు. మూడవది చెప్పండి కేరింగ్. నాలుగవది చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. అంతటి అపవాది దేవదూతలు వచ్చి పరిచర్య చేసేరి. క్యాటరింగ్ మంచిగా టయానికి భోజనం దేవుని దూతలు తెచ్చి ప్రభువుకు వడ్డిస్తున్నారు. ఏలియా కూడా వడ్డించినారు. తినండి, లేవండి సార్, వెళ్ళండి, శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉంది, నువ్వు ఇట్లా పడుకుంటే ఎట్లా, లేయి అని ఆహారం పెట్టి యేసయ్య 40 దినాలు బాగా ఆకలిగా ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉండి పిచ్చి ఆకలి ఉంది పాపం. దేవుడే దూతలు పంపించి దూతల ద్వారా ఆహారం పరిచర్య సిద్ధం చేశాడు. కనుక మన భోజన అవసరతలు కూడా దేవుడు తీరుస్తాడు. ఆయన పని మీద ఉండగా ఆయన తీరుస్తాడు. ఊరికి నిద్రపోతుంటే తెచ్చిపెట్టాడు. బలుంది కదా ఈ వచనం, కాబట్టి పండుకొని నిద్రపోదాం, ఎవరొకరు అని తక్కన ఎవరొకరు తెచ్చిస్తారులే అనుకుంటే అట్లా కాదు. నువ్వు పని చేస్తా ఉండగా ఆయన కొరకు పని, ఆయన కొరకైన పనిలో ఏలియా ఉన్నాడు, పరుగులో ఉన్నాడు. ఇక్కడ యేసయ్య శోధన కొండ మీద ఆయన ఉపవాసం ఉన్నాడు, తండ్రి పని మీద ఉన్నాడు, పరిచర్య కొరకై సిద్ధపడ్డాడు. దూతలు వచ్చి వడ్డిస్తున్నారు. దేవుడి అన్నాడు కొరత పెట్టాడు. నీతిమంతుడు భిక్షమెత్తుట నేను చూడలేదు అని దావీదు అన్నాడు. దేవుడు మనకు సమృద్ధిగా ఆహారం ఇస్తాడు. యెహోవా నా కాపరి, చెప్పండి, నాకు లేమీ కలగదు. పచ్చిక గల చోట ఆయన మనల్ని పరుండ చేస్తాడు. శాంతి జలంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అవసరమైతే శత్రువుల ఎదుట కూడా సిద్ధం చేస్తాడు. కాబట్టి మనం భోజనం గురించి భయపడాల్సిన పని. సింహ పిల్లలైనా చెప్పండి ఆకలిగొను కానీ ఆకలి చావులు మనకు లేవు. రైతులు ఆకలి చావులు చస్తున్నారు కానీ విశ్వాసులు ఎవరైనా ఆకలి చావులు చచ్చారా? లేదు. మన దేవుడు ఆహారం సిద్ధపరుస్తాడు. ఎవరికి ఎలాగో మనకు దేవుడు మూతి పెట్టిన దేవుడు, నోరు పెట్టిన దేవుడు మనకు మేత పెట్టడా? పాతకాలం సామెత, మూతి పెట్టిన దేవుడు మేత పెట్టడా? అవునా? ఇంతలా మూతి పెట్టాడు. ఆ నోటికి ఎంత మేత కావాలా? ఈ ప్రపంచం అంతా మేతనే. నీకు దేవుడు ఇవ్వడా? గేదెలకు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. ఇన్ని లక్షల గేదెలకు పక్షులకు ఆహారం ఉంది. దేవుడు నీకు ఎంత తింటావు? మా హాటి గిన్నె తింటావు, అవసరమైతే ఇంకో 2 గిన్నెలు తింటావు. లావు మనిషి కాబట్టి 3 గిన్నెలు తింటావు. అంతకంటే ఎక్కువ తింటావా? ఆ 3 గిన్నెలు దేవుడు పెట్టలేడా నీకు? ఎందుకు దిగులు, ఎందుకు చింత? ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తవు కోయవు, కొట్టలో కూర్చుకోవు, పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నప్పుడు దేవుడు తక్కువ చేయడు. ఎప్పుడైనా తక్కువ చేసినాడో చెప్పండి? ఒక రొట్టె ఎక్కువనే ఇచ్చింటాడు, 1 కేజీ మాంసం ఎక్కువనే ఇచ్చింటాడు, కానీ తక్కువ ఎన్నడు ఇవ్వడు. అవునా కాదా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు మనకున్నాడు. ఆయన భోజనం తక్కువ చేయడు. తన దూతలు వాడుకొని ఆయన మనకు క్యాటరింగ్ చేస్తాడు, పరిచర్య చేస్తాడు. 4 సంగతులు మనం చూచాము. 5వది చూడండి, లూకా సువార్త 22:43. లూకా 22:43. పరలోకం నుండి ఒక దూత కనబడి బలపరచెను, కంఫర్టింగ్, ఆదరించెను, బలపరచెను. యేసయ్య మూలుగుతున్నాడు గెసమనే తోటలో, మరణమగునంతగా దుఃఖములో ఉన్నాడు. తెల్లవారితే కొరడా దెబ్బలున్నాయి, ముళ్ళ కిరీటం ఉంది, చేతుల మేకులు, కాళ్ళ మేకులు. గొప్ప బలి జరగబోతుంది, యాగం జరగబోతుంది. దాన్నంతా ఆ ఉగ్రత పాత్ర నేను సేవించాలయ్యా, నాకు శక్తి కావాలయ్యా అని ప్రార్థించేటప్పుడు నేను లేనా అని దూత వచ్చి బలపరచను. ఆ గొప్ప ప్రాజెక్ట్ నెరవేర్చడానికి ఆదరణ, బలము అవసరం. పరలోకపు దూత వచ్చి కంఫర్ట్, స్ట్రెంగ్త్ అందజేస్తున్నట్టుగా మనం చేస్తున్నాం. కనుక మన ముందు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మన ముందు పనులున్నాయి, బైబిల్ కాలేజ్ పనులున్నాయి, జీవితంలో విద్యా పనులు ఉన్నాయి, విద్యా ప్రాజెక్ట్ ఉంది, ఉద్యోగ ప్రాజెక్ట్ ఉంది. అవునా? పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఉంది. దేవా నన్ను బలపరచు, నాకు సహాయం చేయి. గనుక ప్రియులారా, మన ముందు ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో పనులు, ఎన్నో అవసరాలు ఉన్నాయి. ప్రభుని అడుగుదాం, ప్రభు మనల్ని బలపరుస్తాడు. కాబట్టి మన దేవుడు కంఫర్టింగ్ దూతలను మన కొరకై పంపిస్తాడు. కాబట్టి యేసు ప్రభు జననం మొదలు ఆయన ఆరోహణం వరకు 7 విధాలుగా దేవుడు దూతల్ని వాడుకున్నాడు. అందులో 5 మనం చూచాము. ఇక 6వది చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త
8వ అధ్యాయము ఎన్నో వచనం 2వ వచనం చదవండి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నాను. కోఆపరేటింగ్. శిష్యులేమో ఆరాధించడానికి, సుగంధ ద్రవ్యాలు పూసి దేవుణ్ణి గణపరచడానికి, యేసయ్య శవానికి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు పోయాలి, సమాధిలో ఉన్న యేసయ్యకి పోయాలి అని ఎంతో ఆనందంగా ఆశగా ఉన్నారు. మాకు ఎవరు సహకారం అందిస్తారు? ఆ రాయిని ఎవరు పొర్లిస్తారు? మా చేత కాదే, మేమంతా స్త్రీలం, బలహీనులం. ఆ రాయి చూస్తే బండరాయి, పెద్ద రాయి, మేమంతా కలిసి దాన్ని పొర్లించలేము. మాకెవరు సహకారం ఇస్తారా అనుకుంటుండగా చెప్పండి, దేవుని దూత దిగి వచ్చి రాయిని పొర్లించి. అయిపోయింది. సహకారం, దేవుని దూతల ద్వారా సహకారం దేవుడు మనకిస్తాడు. మనకు తెలియకుండానే మన చుట్టూ ఒక అదృశ్య ప్రపంచం, దూత ప్రపంచం ఉంది. ఏవా నీ దూతలను నా కొరకై వాడుకయ్యా అని నువ్వు అడగాలే, కానీ దేవుడు సమృద్ధిగా తమ దూతలను వాడుకుంటాడు. ఈ రోజు కూడా వాడుకుంటాడు. నమ్మాడు. ఈ రోజు కూడా దేవుడు మనకు సహకారులుగా దూతలను ఉంచాడు. కోఆపరేషన్. వారి ద్వారా రాయిని ఆయన పొర్లిస్తాడు. కాబట్టి రాయిని ఎవరు పొర్లించును? ఆ రాయి ఎంతో పెద్దది. అది మనకు పెద్దది, కానీ యేసయ్యకి అదేం పెద్ద రాయి కాదు. నీ వివాహం పెద్ద రాయి, బండరాయి కావచ్చు. నా వివాహం జరగదేమో అనుకున్న వాళ్ళ వివాహాలు జరగలేదా? నాకు పిల్లలు కారేమో అనుకున్న వాళ్ళకి పిల్లలు కాలేదా? పొలం పండదేమో అనుకున్న వాళ్ళకి పొలం పండలేదా? కాబట్టి దేవా రాయి పొర్లించు, సమస్య అనే రాయి పొర్లించు. మన దేవుడు అడుగు వాటి కంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగలవాడు. ఎలా చేస్తాడో మనకు తెలియదు. అడిగేది, వెదకేది, తట్టేది నీ వంతు. ఆయన కొరకు బ్రతికేది నీ వంతు. ఆయన అద్భుతాలు చేస్తాడు. ఇక్కడ కోఆపరేషన్, సహకారాన్ని పంపించాడు. దూతలు ముందుగానే వెళ్లి రాయిని పొర్లించేశారు. అంతే, గొప్ప కార్యం జరిగింది. ఇక 7వదిగా అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చూడండి. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచు తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన అనే మాట అనలైన్ చేసుకొని, అనగా క్యారింగ్. ఈ లోకము నుంచి పరలోకానికి ఎవరైనా వెళ్ళిపోయేటప్పుడు మోసుకొని పోతారంట. అవునా? చేర్చుకొనబడిన యేసయ్య తన పనంతా ముగించి ఇంకా పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే వెల్కమ్, స్వాగతం అని దూతలు యేసయ్యను రిసీవ్ చేసుకున్నారు, క్యారీ చేశారు. క్యారింగ్ ద సోల్. మన ఆత్మలను పరలోకానికి వారు తీసుకుని వెళ్తారు. లాజరు చనిపోయినప్పుడు ఏం చేసినారు? దూతలు వచ్చి లాజరును మోసుకొని పరలోకానికి తీసుకుని వెళ్ళారు. ధనవంతుడు చనిపోయినప్పుడు ఎవరు మోసుకుపోయినారు? వాళ్ళ ఇంటిలో మోసుకుపోయి సమాధి చేసినారు. ఇంకా నేరుగా ఏడ చేరుకున్నాడు? చెప్పండి. పాతాళములో అంగలారుస్తున్నాడు. అయితే లాజరు విశ్వాసి, దేవుని బిడ్డ. ఎప్పుడైతే ఇక్కడ కన్ను మూశాడో ఆ ఆత్మను, ఆ లాజరును దూతలు పరలోకానికి పైకి తీసుకుని వెళ్ళారు, స్వాగతించారు. పరలోకానికి నువ్వు వెళ్ళే దినం ఒకటి ఉంది. ఈ లోకములో కన్ను మూసే దినం ఒకటి ఉంది. నీవు లోకంలో కన్ను మూసిన దినం నిన్ను తీసుకుని పోవడానికి దేవదూతలు వస్తారా? అలా దేవుని దూతలు వచ్చి నీ ఆత్మను తీసుకుని వెళ్ళడానికి, నీ ఆత్మ రక్షణ పొందిందా? దేవుని దూతలేదో నిన్ను మోసుకొని పోవడానికి, క్యారీ చేయడానికి వారు సిద్ధమే. నీవు క్యారీ చేయబడడానికి, పరలోకానికి మోసుకొని పోబడడానికి, పరలోకానికి కొనిపోబడడానికి నీ ఆత్మ సిద్ధమేనా? ఈ మధ్యాహ్న కాలం వేళ, ఈ 2025వ సంవత్సరములో ఒకవేళ మన జీవితము ఒకవేళ ఆఖరు దినాన్ని చూడవలసి వస్తే, ఈ సంవత్సరములో ఒక దినము ఆఖరు దినముగా దేవుడు మనకిస్తే, ఆ దినాన నీవు నేను కన్ను మూస్తే నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికి దేవుని దూతలు సిద్ధంగా ఉండడానికి నీవు సిద్ధమేనా? ఫస్ట్ నీ ఆత్మ సిద్ధమేనా? నీ ఆత్మ రక్షణ పొందిందా? యేసయ్య రక్తధారల కిందికి వచ్చి నీ పాపాన్ని కడుక్కున్నావా? పాపాన్ని ఒప్పుకున్నావా? పరలోకాన్ని ఖరారు చేసుకున్నావా? అగ్నిగుండాన్ని తప్పించుకున్నావా? ఆయన బిడ్డగా చేర్చబడ్డావా? బాప్తిస్మం తీసుకుని సంఘములో చేర్చబడ్డావా? ప్రభువా, నీవెప్పుడు పిలిచినా నేను సిద్ధమే అని సిద్ధంగా ఉన్నట్లయితే ఒకరోజు ఆయన పిలుస్తాడు, బిడ్డ ఎక్కిరా, బాబు ఎక్కిరా
అన్నప్పుడు నువ్వు ఎక్కి వెళ్ళడానికి సిద్ధమే ఉండగా ఇక్కడ ప్రాణం వదలగా నేను తీసుకుని వెళ్ళడానికి దూతలు బయలుదేరతారు. తెల్లని దూతలు బయలుదేరతారు. అందుకే విశ్వాసి చనిపోయిన మరుక్షణమే ముఖం కలకలకలలాడుతుంటది. ఎందుకంటే ఆ బిడ్డకు తెలుసు దూతలు వచ్చారని, తీసుకుని వెళ్తున్నారని గుర్తెరిగి ప్రాణం వదలగానే ముఖము కలకలలాడుతుంటుంది. ఒకరోజు నిన్ను నన్ను తీసుకుని వెళ్తారు. ఆ దినము కొరకు నీవు సిద్ధమేనా? సిద్ధపడకపోతే ఈ రోజే సిద్ధపడు. ఎందుకంటే ప్రభువు ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. మన అంతము మనకు తెలియదు. మన చివరి క్షణాలు మనకు తెలియదు. దాని కొరకు బాగున్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే ఒక గట్టి తీర్మానం చేసుకుని రక్షణ పొంది ఈ లోకంలో బ్రతుకుతుండాలి. ఆయన పిలిచినప్పుడు క్షణములో వెళ్ళిపోతాం. దూతలు మనల్ని కొనిపోతారు పరలోకానికి, ఘనంగా స్వాగతిస్తారు. బంగారు వీధుల పట్నం, సూర్యకాంతము, నీలము, యమునారాయి, పచ్చ, వైడూర్యము, కెంపు, సువర్ణన, సునియం, సుగంధం, రకరకాల ముత్యాలతో, రత్నాలతో పొదగబడి దేదీప్యమానంగా వెలిగిపోతున్న పరలోక పట్టణంలోకి వెళ్ళిపోతాం. ప్రభు బిడ్డలు అలా వెళ్ళిపోతారు. ప్రభు బిడ్డలు కానివారు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆరని మంటలు, వేదనలు, ఏడుపు, పండ్లు కొరుకుట, రొమ్ము గుద్దుకొనుట, యుగ యుగములు. వద్దు, ఆ స్థలం వద్దు. ప్రభువు నమ్ముకొని ఆ పరలోక రాజ్యానికి వారసులై ధన్యులు కావటం ముఖ్యం. ఆలసించకండి. ఆలసించి వాయిదాలు వేసుకుని ప్రభువును సరిగా నమ్ముకోకుండా ఆరని అగ్నిగుండానికి వెళ్ళకండి. త్వరపడి ప్రభువుకు మనసిచ్చి రక్షణ పొంది ప్రభు పిలిచినప్పుడు సంతోషంగా దూతల చేత గొప్ప సహాయం, భూలోకం నుంచి పరలోకానికి ప్రమోషన్, గ్రేటెస్ట్ హెల్ప్. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా దూతలను పంపించి నిన్ను పరలోకానికి ప్రమోషన్ ఇస్తాడు. అత్యధికముగా సహాయం చేయగల దేవుడు ఎలా అత్యధిక సహాయం చేస్తాడో 7+7 14 విషయాలు మనం చదువుకుందాం. వాటిని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుందాం, జీర్ణించుకుందాం, ధన్యులమవుదాం. నమ్మిన వారు, ప్రభుని ఎరిగిన వారు, దేవా ఇంత సహాయకుడవా, నీకు స్తోత్రాలయ్యా అని ఆశ్రయిద్దాం. ఆయన మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. మనము దేనికి భయపడము అని కోర కుమారులు మొదటి చరణములో ప్రభువును ఘనపరిచారు, స్తుతించారు, ఆరాధించారు. అలాంటి సిద్ధపాటుతో ముందుకెళ్ళుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ తన సహాయమును విస్తరింపచేయును గాక.